శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 30వ తారీఖు నుంచి మే 18వ తారీఖు మధ్యలో శని మరియు రాహులు కలిసి ఒకే రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. దీని ప్రభావం మీద వివిధ రాశుల వారికి ఏ విధమైన ప్రభావం ఉంటుంది, అసలు ఈ రాహు శని కలయడం వలన మరి సహజంగా ఏమి జరుగుతుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. రాహు గత కొంతకాలంగా మీనరాశిలో సంచరిస్తూ మే 18వ తారీఖు వరకు మీనరాశిలోనే సంచరించడం జరుగుతూ ఉంటుంది. రాబోయే మార్చి 30వ తారీఖు నుంచి మే 18 మధ్యలో ఈ రెండు గ్రహాలు కలిసి మీనరాశిలో ఉండగా మిగతా రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అన్న విషయాన్ని తెలుసుకుంటూ చివరిగా మరి దీనికి పరిహారం ఏమైనా ఉంటుందా, ఏ విధమైన రెమెడీ చేసుకుంటే మనకి ఈ రెండు గ్రహాలు యోగిస్తాయి అన్న విషయాన్ని తెలుసుకొని పరిశీలిద్దాం. కన్యా రాశి వారికి సప్తమ స్థానంలో ఏర్పడినటువంటి శని రాహుల కలయిక వీరి మీద ఏ ప్రభావం చూపుతుంది అని పరిశీలించినప్పుడు గత కొంతకాలంగా చాలా అనుకూలమైన స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు మరి ఉగాదితో మీకు సప్తమ స్థానంలోకి మారడం జరిగింది. ఇది ఒక విధంగా న్యూట్రల్ స్థానం అనుకుందాం. అయితే సప్తమం అన్నది ఎక్కువగా వివాహం తర్వాత జీవితం, సామాజిక సంబంధాలు, మీరు ఎవరితో అయితే వ్యాపారాలు, స్నేహం, బిజినెస్ ఇవన్నీ చేస్తారో ఆ భావం చెప్తూ ఉంటుంది. దాని తర్వాత ముఖ్యంగా ఉద్యోగం ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా సప్తమ భావాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. మరి ఎక్కువ సప్తమం అంటే వివాహమే మెయిన్గా చేయడం జరుగుతుంటుంది. సప్తమ స్థానంలో శుభగ్రహ సంచారం ఉన్నప్పుడు వివాహ జీవితం అనుకూలంగా, ఫేవరబుల్గా, సంతోషంగా ఉంటుంది. సప్తమ స్థానంలో పాపగ్రహాలు ఉన్నప్పుడు వివాహంలో ఇబ్బందులు, వివాహం విడిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ఈ శని రాహుల కలయిక రెండూ కూడా సెపరేటివ్ ప్లానెట్సు. అలాగే శని సహజంగా అష్టమ భావకారకుడు. మరి అటువంటి వాడు సప్తమలో ఉంటూ రాహు కలిసినప్పుడు రాహు ఏ గ్రహంతో కలిస్తే ఆ భావ ఫలితాల్ని విపరీతంగా పెంచడం జరుగుతూ ఉంటుంది. అలాగే రెండు గ్రహాలు కూడా 6వ స్థానానికి ఆధిపత్యం వహిస్తుంటాయి. 6వ స్థానం అన్నది ఉద్యోగ విషయాలకు అనుకూలంగా ఉంటుంది, కానీ ఈ సప్తమ భావం అయినటువంటి వివాహానికి అది పూర్తిగా వ్యతిరేకం మాట. అందువలన 6వ స్థానాధిపతులు కానీ 6వ స్థానంలో ఉన్న గ్రహాలు కానీ వివాహం జరగడానికి అంగీకరించవు. వివాహం జరిగినా కూడా దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయవు. 6వ స్థానం అన్నది సాధారణంగా మీకు 6వ స్థానంలో భావాధిపతి 7వ స్థానంలో ఉన్నప్పుడు కానీ 7, 6లో ఉన్నప్పుడు కానీ వివాహం అన్నది మేనరిక వివాహాలు జరుగుతుండేవి పూర్వకాలం. అయితే ఇప్పుడైతే ఉద్యోగం చేసే భార్య కానీ, రోగాలతో బాధపడే భార్య కానీ, లిటిగేషన్ పెట్టే భార్య కానీ, సంసార జీవితానికి పనికిరాని భార్య కానీ వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు ఈ సప్తమ స్థానంలో ఈ రెండు పాపగ్రహాలు జాతకుడిని మాయ వైపు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఈ సమయంలో జాతకుడు ఆదర్శ వివాహం అనే పేరుతో ఏదన్నా ఒక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కానీ, తనకన్నా వయసులో బాగా పెద్దగా ఉన్నటువంటి అమ్మాయిని, లేదా అమ్మాయి అయితే అబ్బాయిని పెళ్లి చేసుకోవడం కానీ, లేదా ఆల్రెడీ వివాహం అయి ఏదో కారణాల వల్ల భార్య లేదంటే భర్త మరణించడం కానీ, విడిపోవడం కానీ జరిగి ఉంటే కంపల్సరిగా అటువంటి వారిని సాంప్రదాయబద్ధంగా అంటే వివాహం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అది కొంతవరకు ఎవరికి ఇష్టం ఉండదు, వీళ్ళిద్దరికి తప్ప. ఈ విధమైనటువంటి కొద్దిగా అనైతికంగా మరి సంఘం ఒప్పుకొని పెళ్లి లాంటిది చేసుకునే అవకాశం ఉన్నది. అయితే ఆల్రెడీ వివాహం అయిన వాళ్ళు చిన్న చిన్న కారణాలతో
మరి వివాహం విడిపోవడానికి కూడా కారణమయ్యే అవకాశం ఉంది. మరి కొంతమంది ఇదే సమయంలో ఏదో ఒక హెల్ప్ పేరుతోనో ఏదన్నా ఒకరికి సహాయం చేస్తున్నామనో సహజీవనం పేరుతో ప్యారలల్గా ఇద్దరికీ వివాహం అయింది కూడా అటువంటి వారితో మరి ఇప్పుడు నడుస్తున్నటువంటి సహజీవనం లాంటిది ఈ సమయంలో మరి ఇద్దరు మధ్య అంటే అది వయసులో తేడా ఉండొచ్చు, కమ్యూనిటీలో తేడా ఉండొచ్చు, స్టేటస్లో తేడా ఉండొచ్చు. చాలా విచిత్రమైనటువంటి ఇటువంటి సంబంధాలు ఈ సమయంలో వీళ్ళు చేసుకునే అవకాశం ఉందంటే అంటే ఇది కామన్గా జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటి అవగాహన కోసమే చెప్పడం జరుగుతుంది తప్ప ఇది మన సంప్రదాయాల్ని వ్యతిరేకంగా చెప్పడం కానీ వాటికి విరుద్ధంగా చెప్పడం అని కాదు. అలాగే మీరు కూడా ఈ విధంగా చేస్తారని కాదు. అంటే ఈ సమయంలో ఈ అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి దాని నుంచి బయటపడే విధంగా చెప్పుకోమని అంటే నడవడానికే ఈ శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం తప్ప ఏది కూడా జ్యోతిష్ శాస్త్రంలో చెప్పింది చెప్పినట్టో ఉన్నది ఉన్నట్టో జరిగే అవకాశం లేదు. అది మీరు వెళ్ళే దారిని బట్టి ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రం అన్నది ఒకరికి మార్గం చూపించే జ్యోతిలా మీకు వెలుగు చూపించే శాస్త్రం తప్ప అందులో ఇలాగొచ్చింది కాబట్టి ఇలా ఖచ్చితంగా మాత్రం జరగదు. కాబట్టి ఎవరు ఎటువంటి అపోహలకి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా జీవిత విషయంలో ఈ వివాహ సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది ఉద్యోగ విషయంలో శని వృత్తికారకుడు కాబట్టి రాహువు సాఫ్ట్వేర్ టెక్నాలజీకి మోడర్న్ టెక్నాలజీ కారణం కాబట్టి ఎవరైతే ఉద్యోగంలో కొత్తగా మారి ఏదన్నా వాళ్ళు ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తిని వదిలిపెట్టి సాఫ్ట్వేర్ రంగంలోకో సినిమా రంగంలోకో మెడికల్ రంగంలోకో ప్రవేశిద్దాం అనుకున్న వారికి చాలా వరకు ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. అలాగే విదేశ ప్రయత్నాలు కూడా మీకు ఈ సమయంలో విదేశ ప్రయత్నాలు ఫలించే అవకాశం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది. కాబట్టి జాతకులు తాను ఏదైనా ఒక శాస్త్రాన్ని చెప్పినప్పుడు ఒక ఫలితాలు చెప్పినప్పుడు దానిలో కేవలం మీరు మంచిని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా చిన్న చిన్న పొరపాటు లాంటి ఫలితాలు మేము చెప్పినప్పుడు వాటి జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి తప్ప కేవలం ఇది శాస్త్ర అవగాహన మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఈ శని రాహుగ్రహాల కలయిక కొంతమందికి మంచిగాను కొంతమందికి చెడుగాను, చెడుని కూడా మంచిగా మార్చుకునే విధంగా కూడా ఈ రాహు సహకరిస్తూ ఉంటాడు. అయితే ఈ శని రాహులకి పరిహారం ద్వారా వారిని పాజిటివ్గా మార్చుకోవడానికి సులభమైనటువంటి మార్గాన్ని మనకి ఈ శాస్త్రాన్ని అందించినటువంటి పెద్దలు ఒక హింట్ ద్వారా చెప్పడం జరిగింది. అసలు జ్యోతిష్ శాస్త్రం అంతా కూడా రహస్యమైనది. అది వారిలో ఉన్నటువంటి సూక్ష్మాన్ని గ్రహించడమే జ్యోతిష శాస్త్రవేత్తలుగా వారి యొక్క నిజమైనటువంటి కృషిగా మనం చెప్పచ్చు. రాహువు అంటే కేవలం తల భాగమే కాబట్టి అధికమైనటువంటి ఆశల్ని కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది. శని భగవానుడు ఏంటంటే ఒక క్రమశిక్షణతో కూడుకున్నటువంటి గ్రహం, బాగా డిసిప్లిన్గా ఉంటూ నేర్చుకునే గ్రహం కాబట్టి ముఖ్యంగా ఈ శని రాహులకి మనం పురాణాలు పరిశీలించినప్పుడు ఎక్కువగా ఆంజనేయ స్వామిని కనెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కూడా ఆంజనేయ స్వామి వచ్చి దాన్ని రక్షించి మళ్ళా అక్కడితో ఆయన పోర్షన్ కంప్లీట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ సమయంలో మీరు ఈ హనుమాన్ని ఆరాధించడం వల్ల అంటే హనుమాన్కి అందుకనే చాలా భారీ విగ్రహాలు పెడుతూ ఉంటారు అన్నమాట. 40 అడుగులు 100 అడుగులు కూడా పెడుతూ ఉంటారు భారీగా. అది రాహు ప్రభావం వల్ల. రాహు ఏంటంటే ఉన్నదాన్ని పెద్దగా చేస్తుంటాడు. ఆంజనేయ స్వామి కూడా ఎప్పుడు చిన్నగానే ఉంటాడు. అవసరమైతే విశ్వరూపంగా పెద్దగా తన యొక్క ఒక విధంగా వాయునందనుడు. ఈ వాయుగ్రహాలు ఈ శని రాహులు కూడా అలాగే ఎక్స్పాండ్ చేసే గుణం రాహుకు ఉంటుంది. ఆంజనేయ స్వామి కూడా తను అవసరమైనప్పుడు మొత్తం ఎంతకన్నా ఎక్స్పాండ్ అవ్వగలుగుతాడు. అలాగే చిన్నగా దూరి కేవలం లంకిని నోట్లో దూరి మళ్ళీ బయటకు వచ్చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇవన్నీ రాహు మాయ అంతా కూడా ఆంజనేయ స్వామి దగ్గర ఉంది. మరి శని యొక్క క్రమశిక్షణ అంతా కూడా సేవకా లక్షణాలన్నీ కూడా ఆంజనేయ స్వామి దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో మీరు ఆంజనేయ స్వామిని మరి
తమలపాకులతో పూజించవలసి ఉంటుంది. అంటే తమలపాకులు అండి 100, 41 రూపాయి కూడా అవన్నీ పక్కన పెట్టండి. ఒక బుట్ట తమలపాకులు ఎంత అయితే అంత తీసుకొని ఆ బుట్ట తమలపాకులతో స్వామికి విపరీతంగా అర్చన చేయిస్తారో, మాల వేస్తారో, మొత్తం మీద ఒక బుట్ట తమలపాకులతో అర్చన చేయించడం. మరి రాహుకి మినువులు కారణం కాబట్టి వడమాల అంటే మినువులతో చేసినటువంటి వడమాల ఒకటి తయారు చేసి, అంటే మామూలుగా ఒక 108 కాకుండా ఒక 1008 వచ్చేలాగా విశేషంగా వడమాల తయారు చేయించి స్వామికి అలంకరించి ఇవన్నీ కూడా గుడిలో పంచిపెట్టడం వల్ల నిరంతరం హనుమాన్ పూజ చేసుకోవడం, హరినామ స్మరణ చేసుకోవడం, ఇవన్నిటితో పాటుగా ఆ జగజ్జనని అమ్మవారు అంటే దశమహావిద్యలు వారి జోలికి ఏమీ వెళ్లకుండా కేవలం కనకదుర్గ అమ్మవారు అంటే ఎవరినైతే రాక్షస సంహారం జరిగిందో ఈ చండీ హోమంలో ఈ అమ్మవారి యొక్క విశేషంగా చెప్పడం జరుగుతుంటుంది. ఇంకా విపరీతమైన ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఈ చండీ హోమం పాల్గొనడం వల్ల, చేయించడం వల్ల, శ్రద్ధగా ఆ చండీ హోమాన్ని వీక్షించడం వల్ల ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో జరిగినటువంటి చండీ హోమానికి ఎక్కువ విలువ ఉంటుంది. అలాగే ఏదైనా ఒక పవిత్ర దేవాలయంలోనో ఒక గోశాలలోనో చేస్తున్న దానికి ఎక్కువ విలువ ఉంటుంది. మరి కొంతమంది అవకాశం ఉన్నవాళ్ళు దాన్ని భరించగలిగే శక్తి ఉన్నవాళ్ళు అంటే పూర్తిగా ఉంటేనే మీరు ఈ చండీ హోమాన్ని మీ యొక్క గృహంలో చేయించుకునే ప్రయత్నం చేయండి. దానికి తగు విధంగా అంటే చండీ హోమం మీ ఇంట్లో చేస్తున్నారంటే అదేదో తూతు మంత్రం అని మాత్రం మీరు అనుకోవద్దు. సమస్త దేవతలు మీ గృహాన్ని విచ్చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ వచ్చినటువంటి దేవతలకి మరి ఆ హోమంలో అన్నీ సరిగ్గా సమర్పించవలసి ఉంటుంది. చేస్తున్నటువంటి హోమాన్ని చేసినటువంటి అధికారులు కూడా కరెక్ట్గా దాన్ని నిర్వహించవలసి ఉంటుంది. కాబట్టి బాగా సౌకర్యాలు ఉంటూ పెద్దగా మనం చేయించగలం అంటేనే చేయించుకోండి. లేని పక్షంలో ఏదైనా దేవాలయంలో చేస్తుంటే అందులో మీరు పార్టిసిపేట్ చేసుకోండి. ఈ విధంగా చేసుకొని ఎక్కువ సమస్యలు ఉన్నవారు మామూలుగా నిరంతరం ఆంజనేయ స్వామిని పూజించుకుంటూ అప్పుడప్పుడు తమలపాకులతోనూ వడమాలతో పూజ చేయించుకుంటూ చక్కగా మీరు ఈ రాబోయే ఈ 50 రోజుల్లో ఏదో ఒక రోజు చేసుకొని చాలు. అవకాశం ఉన్నవాళ్ళు కంపల్సరీగా ఆ ఫలితం మీకు నిరంతరం అంటే రాహు అనుగ్రహం ఇచ్చాడంటే చాలా సూక్ష్మంగా చాలా తొందరగా ఎక్కడికో తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అదే ఆగ్రహించాడు కోపగించాడంటే మనిషికి చాలా చెడ్డ పేరు వస్తుంది. పూర్వకాలంలో ఉన్నటువంటి భయంకరమైన వ్యాధులకు కూడా రాహువే కారణమవుతుంటాడు. అలాగే అవమానం ద్వారా ఏదైనా జైలు శిక్ష అనుభవించడానికి కూడా ఈ రాహువే కారణమవుతుంటాడు. కాబట్టి మరి ఏదైనా ఈ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం, ఆంజనేయ స్వామి వారిని పూజించుకోవడం, ఈ రెండు చేసే ముందు విఘ్నేశ్వరుని ప్రార్థించుకోవడం ద్వారా కేతుగ్రహ అనుగ్రహం కూడా మీకు రావడం వల్ల సంపూర్ణంగా మరి ఈ బలాన్ని అంటే ఈ రాహుకేతువుల యొక్క శక్తిని మీరు పాజిటివ్గా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ స్వస్తి.